పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏటి చూసినా మిమ్మల్ని చూస్తా ఉంటే శ్రామికులంతా గుర్తొస్తున్నారు. 10 రోజులు కష్టపడి అఖండ మెజారిటీతో గెలిపించండి. ఆ తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చీరాల అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఇది, అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. బ్రిటిష్ పీరియడ్లో 1919లో అంటే 100 సంవత్సరాల కంటే ముందు ఈ చీరాల్లో ఒక ఉద్యమం జరిగింది. చీరాల పేరాల ఉద్యమం మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ చీరాల పేరాల కలిపి ఒక మున్సిపాలిటీ చేసి పన్నులు బాదుడు చేశారు. ఇప్పుడు సైకో మారిగా అప్పుడు కూడా వాళ్ళు పన్నులు వేశారు. దానిపైన బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణ నేతృత్వంలో పోరాటం చేశారు. ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పన్నులు మేము కట్టలేము, ఈ ఊరు వదిలేస్తామని ఊరు వదిలిపెట్టి రామ్నగర్ అని ఇంకొక ఊరే నిర్మాణం చేసుకుని నిరసన తెలియజేశారు. తమ్ముళ్ళు అది చరిత్ర, అవునా కాదా? ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పాలి. దానికి వారసులు ఈ చీరాల ప్రజానీకం మీరు. ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎన్నికల ముందు మిమ్మల్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా. ఒక మాట, అందరి దగ్గరికి వచ్చాడు, ముద్దులు పెట్టాడా లేదా? నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు. ఆ తర్వాత వస్తానే గుద్దుడు పిడిగుద్దులు. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడపిల్లలు మీరు చెప్పండి. ఎవరికైనా ఇక్కడుండే వాళ్ళకి 5 ఏళ్ల పాలనలో మీకేమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని అడుగుతున్నా. ఓవరాల్ గా ఏమమ్మా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఒకటి కాదు, ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ, ఓసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది. నా కోసరం కాదు, ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే, ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఒకసారి చూసినప్పుడు 5 ఏళ్లు నేను కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచామమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? 1000 రూపాయలంటే చేతుల పైకి చూపేయండి, మీ నిరసన తెలియజేయండి. 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో ఎవరు? ఇలాంటి పరిపాలన మనకు కావాలన్నా అని అడుగుతున్నా మిమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధేస్తుంది. బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి. మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మ చెప్పు నువ్వే.
అన్ని వంట నూనె పెరిగింది, చక్కెర చేదైపోయింది, అన్ని ఇబ్బందులే ఇబ్బందులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా మగవాళ్ళు కొంతమంది మందు బాబులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి, ఒక దళారి, ప్రజలు ఎట్లా పట్టుకొట్టాలో తెలిసిన వ్యక్తి. మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత తెలివంటే 60 రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఎంత తమ్ముళ్ళు 60 రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? 200 రూపాయలు అవునా కాదా? తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి అవునా కాదా? మద్యం షాప్లో ఉన్నాయా? మాకు తెలీదు, మా మందు బాబులు ఉంటారు, మీరే చెప్పండి. మద్యం షాప్లో ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ అయింది, రీటైల్ అంది. కడాన బ్రాండీ షాప్ లో పనిచేసే వ్యక్తులు ఆయన మనుషులే. వసూలు చేసిన డబ్బులు, ఈ పేదవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయంటే తాడేపల్లి కొంపకు పోతాయి. పాపిష్టి డబ్బులు, పేదవాడి రక్తం తాగడం. సరే డబ్బులు తింటే తిన్నావు, కనీసం మద్యమైనా సరే మంచి మద్యం ఇచ్చాడంటే నాసి రకం మద్యం. ఏం తమిళ్ళు ఇక్కడుండే బ్రాండ్లు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాని పేరే జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. అంటే అడిగేవాళ్ళు లేకపోతే అడిగితే దాడులు చేయించనే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఇసుక ఫ్రీ అవునా కాదా? ఉచిత ఇసుక. ఆ రోజు ట్రాక్టర్ 1000 రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగు, అన్లోడింగు, ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 రూపాయలు అవునా కాదా? ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్లు పాలైపోయారు. కానీ ఇతనికి మాత్రం ఏమాత్రం కూడా లెక్కలేనితనం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించాడు, ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ, ఈ రాజ్యాన్ని ఒక నియంతమారిగా పరిపాలించాలనుకున్నాడు. ఇతను ఒక అహంకారి. అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్. ఈ రెండుకు తోడు విధ్వంసమే ఈయన అలవాటు. మీరు ఒకసారి ఆలోచించిన గతాన్ని. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు. ఈయన రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టానని ప్రజా వేదికని కూల్చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేర ప్రవృత్తి, నేరాలు ఘోరాలు చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు. దీనికి తోడు దోపిడీ, మామూలు దోపిడీ కాదు, బందీపోట్లకు మించిపోయిన దోపిడీ అవునా కాదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని.
ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం, ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ, ఇంకొక పక్క పోలీసులు వత్తాసు. ఈ రెండు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి, మామూలు సెటిల్మెంట్లు కాదు. మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని. ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతుందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు. అందుకే మీకు హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాధ్యత మా కూటమిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే, మొన్న మీరు చూశారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పరిపాలన తెలిసిన వాడు ఒక పద్ధతి ప్రకారం చేసి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేసి అదే మన నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని దద్దమ్మ. మామూలుగా డ్రైవర్కి డ్రైవింగే తెలియకపోతే మీరు తెలియకుండా అతని డ్రైవర్గా నియమించుకుంటే అతను రివర్స్ గేర్లో పోవడం మొదలు పెడితే మీ జీవితాలు ఏమవుతాయో అదే మీరు ఆలోచించుకోవాలి. అదే జరిగింది మన రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ఈరోజు స్కూల్స్కి రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా? ఈయన చేసిన పని స్కూలుకు రంగులు కొట్టుకున్నాడు, పిల్లలకు చదువు వస్తుందని మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక టీచర్ లేడు. టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. ఏమనాలి ఇన్ని? విద్య విలువ తెలియని వ్యక్తి, చదువుకోని వ్యక్తి, విధ్వంసకారుడు, అహంకారి, ఒక గురువును కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు. అర్థం అయిపోయింది అతనికి. అప్పులు తెచ్చాడు 13 లక్షల కోట్లు, అప్పిచ్చేవాడు లేడు, ఆదాయం తగ్గిపోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేని పరిస్థితి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అసలు సంపాదన లేదు. మీ ఇంటి పైన ట్యాంకులో నీళ్లు లేకపోతే కిందన ట్యాప్లో నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ చెరువులో నీళ్లు లేకపోతే కాలువలో నీళ్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో వచ్చిన ఆదాయం చేసే వెసులుబాటున్న అప్పుకి మొత్తం అప్పులు తెచ్చాడు. తెచ్చి దోచింది దొరికింది దోచేశాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇతని ప్రవర్తన ఎట్టుందంటే ఏమీ చెయ్యలేని చేతులెత్తేశాడు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడుండే ప్రజానీకానికి మీకు ఆశలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా, కోరికలు ఉంటాయా లేదా అని అడుగుతున్నా. ఇతనిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకే నేను ఆలోచించి ఒకటే చెప్తున్నా, మొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టో చూశారు, నిన్న మా ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో మీరు చూశారు. అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి చదవండి మేమేం ప్రామిస్ ఇచ్చామని. ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా ఉండే కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక విజన్ ఇచ్చాడు. 2047కి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలని, భారతీయులు నెంబర్ 1గా ఉండాలని, దీనికి వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో ఒక విజన్ తయారు చేశాడు. నేను ఆలోచించాను, ఎప్పుడో 99లో సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ఇచ్చారు. విజన్ 2020 తయారు చేశాను. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, కానీ ఆ రోజు నేను అనుకున్న పనులన్నీ హైదరాబాద్లో జరిగాయి. ఆ హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వాళ్ళం ప్రజల కోసం బ్రతకాలి. మేము చేసే పనులు మాతోనే అంతం కావాలని కోరుకుంటే అది దుర్మార్గం అవుతుంది. ఎవరు ఏ పని చేసినా దాన్ని కొనసాగించి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోగలిగితే ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి. నేను ముఖ్యమంత్రిగా ఉండి హైటెక్ సిటీ కట్టాను, ఒక ఔటర్ రింగ్ రోడ్ వేశాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను. అన్ని ప్రారంభిస్తే నా తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఏది కూడా కూల్చేయలా. అదే ఇతను వస్తే అమరావతి దగ్గర ప్రజావేదిక కూల్చేసి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అనిపించవచ్చు ఏంటి నష్టం అని. ఈరోజు అమరావతి కానీ పూర్తి అయితే చీరాల నుంచి 1:30 గంటలు మీరు నేరుగా అమరావతికి పోయి పని చూసుకొని మళ్ళా సాయంత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళు. మన పిల్లలకు చదువు కోసం, ఉద్యోగాల కోసం, పనుల కోసం నేరుగా పోయే అవకాశం ఉండేది. ఒక సంపద సృష్టించే కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి ఆదాయాన్ని పెంచే ఒక సెంటర్గా ఉండేది. ఇది కాకుండా చిన్న చిన్న పనులకు ఈరోజు చీరాలలో పని లేకపోతే, బాపట్లలో పని లేకపోతే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకు పోయే కర్మ ఇప్పటికే మనకు పట్టింది. ఎవరన్నా అడిగితే ఏది మీ రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్యం తెలుగు జాతికి ఉందంటే బాధ కదా తమ్ముళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇలాంటి ఒకటి కాదు, ఈరోజు మీకు నీళ్లు వచ్చాయి. నేను ఆ రోజు కృష్ణా డెల్టాలో నీళ్లు రాకపోతే పోలవరం లేట్ అవుతుందని ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి మీ పంటలు 1 నెల కంటే ముందే ఖరీఫ్ వేసుకునే విధంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా దాన్ని కూడా పట్టిసీమ ప్రాజెక్టు ఉన్ననా ఆ నీళ్లు లేకుండా అది నేను ప్రారంభించానని, ఆ ప్రాజెక్ట్ నేను నిర్మాణం చేశానని ద్వేషంతో నీళ్లు ఉపయోగించుకొని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆయన పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి, అవి సరిచేస్తాం. 1-2 మంచి పనులు ప్రజలకు ఉపయోగపడితే రేపు రాబోయే రోజుల్లో నేను అవి కూడా కొనసాగిస్తాను తప్ప ఒక సైకో చేశాడని అవన్నీ కూడా నేను విధ్వంసం చేయనని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అది నా పరిస్థితి. ఏ పని చేసినా బాధ్యత ఉండాలి, ఏ పని చేసినా ప్రజలకు ప్రయోజనం ఉండాలి. అదే పరిపాలన. అలాంటి పరిపాలనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఈరోజు మే 1వ తారీఖున, మే 13వ తారీఖు జ్ఞాపకం ఉందా మీ అందరికీ అడుగుతున్నాను. ఉందంటే చేలు పైకెత్తండి. నాకంటే హుషారుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 13 వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటింగ్కి వెళదామా, వెళ్ళి కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడున్నా ఆ గుర్తుకు ఓటేసి, ఇక్కడైతే ఈ పార్లమెంట్లో అయితే పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అసెంబ్లీ అభ్యర్థులు 7 మంది కూడా సైకిల్ గుర్తే.
7 మందిని గెలిపించండి. పోయినసారి కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత మీది. కానీ ఈసారి నాకు అనుమానమే లేదు, 7కు 7 మనం గెలుస్తున్నాం. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి చూస్తే నిన్న మేము ఒక మేనిఫెస్టో తెచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన మాకు రిజర్వేషన్ లేవు, కాలేజ్ సీట్లలో ఉద్యోగాలని బాధ ఉంటే ఫస్ట్ టైం చరిత్రలో 10% ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకి రిజర్వ్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి, ఇంకొక కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి. అందరి కోసం 10% రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డల కోసం నేను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు పుట్టిల్లు, మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టింది కూడా తెలుగుదేశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇది కాకుండా దీపం ఇచ్చి వంట గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇచ్చాం. అదే మాదిరిగా ఆ రోజు మరుగుదొడ్డి కట్టించి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. ఇంకో పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఇచ్చాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, డాక్రా సంఘాల రుణాలు కొంతవరకు మాఫీ చేశాం. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు మళ్ళీ మహాశక్తి కింద మా ఆడబిడ్డలందరికీ 4 కార్యక్రమాలు ఇచ్చాం. దాంట్లో మొదటి కార్యక్రమం ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల వరకు మళ్ళా పింఛను వచ్చే వరకు 1,500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేస్తాం. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం. పిల్లలందరినీ చదివించే బాధ్యత తల్లిది. అలాంటి తల్లి ఒక్కొక్కసారి 15,000 ఒకరికే ఇస్తే ఇంకొకరిని చదివించలేక ఇబ్బంది పడతా ఉంది. అందుకే నేను ఆలోచించా, వివక్షత లేకుండా కటింగులు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 3వ దీపం కింద ధరలు తగ్గేదా వరకు అవసరమైతే శాశ్వతంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4వ కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. రేపు రాబోయేలో పక్కనెక్కడన్నా ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒకటి హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. 0 ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల 10 లక్షలు మీరు అప్పు చేయొచ్చు, మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు. మార్జినల్ మనీగా దీని వ్యాపారాలు చేయొచ్చు. దానికోసం నేను ఆలోచించాను. చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి
ఆర్థికంగా పైకొచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఆడబిడ్డలుగా, గౌరవంగా బ్రతికే విధంగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఆయన ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది. ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండ ఉందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం. రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి. ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు. కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నా. ఇది అన్యాయం అవునా కాదా? మీ ఆస్తి కొట్టేయాలనుకోవడం, మీ ఆస్తి మీది కాకుండా చూడాలనుకోవడం, రికార్డులు తారుమారు చేయడం, ఇది నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా ఒక్క సెంటు కోసం మన ఊర్లో మనం గొడవలు పడతాం. అలాంటి ఎకరాలు రాసుకుంటామంటే, రికార్డులు తారుమారు చేస్తామంటే ఇది న్యాయమా అని ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. మొన్నే ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేసి కొట్టేస్తే ఏం చేయాలో తెలియకుండా ఒక చేనేత కార్మికుడు దిక్కుదోచని పరిస్థితిలో ఆ ఒంటిమిట్టలో రైలు కింద పడి చనిపోతే భార్య కుమార్తె విషం దాగి చనిపోయారు.
అంటే ఎన్ని హత్యలు జరగాలి, ఎంతమంది చనిపోవాలి? మీ యొక్క అత్యంత దురాశకి మొత్తం బలైపోయే పరిస్థితికి వచ్చారు.